Yeah, I'm good. How are you? ఐఎమ్ ఫైన్. సో ఇప్పుడు ఈ సబ్మిట్లో మీకు ఏ సెక్షన్ బాగా నచ్చింది? Actually, I came here for poster presentation. నాది పోస్టర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ టైంలో పోస్టర్స్ చేస్తాం అనమాట. సో నేను ఆ పోస్టర్ ఫినిష్ చేయడానికి వచ్చాను. సో దట్ ఇట్ వెంట్ వెల్ యాక్చువల్లీ, దట్ గుడ్. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఇక్కడ చెప్పేవన్నీ మాకు రీజనబుల్గా యూజ్ అయ్యాయి అనమాట. సో ఫర్దర్గా మేము చేసే స్టడీస్ కానీ ఏదైనా రిలేటబుల్ టాపిక్స్ కానీ ఫర్దర్గా యూజ్ అయ్యేవి అంతా ఇట్ విల్ బి యూజ్ఫుల్ యాక్చువల్లీ. ఈ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం దట్ విల్ బి యూస్. అన్ని టాపిక్స్ అన్ని రిలేటబుల్గా మంచిగా యూజ్ అయ్యేవి ఉన్నాయి. సో మీరు గైనకాలజిస్ట్నే రిఫర్ చేసి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ బ్రాంచ్ సీరియస్లీ. అది ఎండ్ బ్రాంచ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ ప్యాషన్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అనమాట. సో దట్ ఐ వాంట్ టు బీ ఏ గైనకాలజిస్ట్. దట్స్ ఐ కేమ్ హియర్. సో మీ జూనియర్స్ ఎవరైనా గైనకాలజిస్ట్ తీసుకోవాలంటే మీరు ఏం ప్రిఫర్ చేస్తారు వాళ్ళు? Prefer they better do if they are interested to go. I sure that తీసుకోమని చెప్తాను. It will be good branch. So ఒక మదర్ని ఇంకా చైల్డ్ని సేవ్ చేయడం that's not a easy task. Remaining అన్ని బ్రాంచెస్లో it's a different thing, but gynec it will be whenever you deliver a baby that will be different thing. ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో అది. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీ పేరు? డాక్టర్ పుట్లమ్మ నాయుడు, సో మీరు స్టూడెంటా ఆర్ పీజీ స్టూడెంట్. సో గైనకాలజిస్ట్ గురించి నాకు ఏమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ గైనకాలజిస్ట్? గైనకాలజిస్ట్ అంటే డాక్టర్ హూ ట్రీట్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫీమేల్కి ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ట్రీట్ చేయగలిగే వాళ్ళు గైనకాలజిస్ట్. సో చాలా కోర్సెస్ ఉండగా మీరు గైనకాలజిస్ట్ని ప్రిఫర్ చేసి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఐ లైక్ దిస్ బ్రాంచ్. సో ఎవరైనా మీ జూనియర్స్ గైనకాలజిస్ట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు? తీసుకోమనే చెప్తాను. సో డెలివరీ టైంలో బేబీని బయటకు తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నార్మల్గా విన్నప్పుడు పెద్ద ఇంపాక్ట్గా అనిపించదు ఏ విషయమైనా, నాట్ ఓన్లీ డెలివరీ, బట్ అది చూసినప్పుడు ఒక ప్రాణి నుంచి ఇంకో ప్రాణి వస్తుంది అంటేనే ఇట్స్ నార్మల్ థింగే, కానీ నిజంగా చూస్తే అది ఒక మిరాకిల్ లానే అనిపిస్తుంది అనమాట. యాజ్ ఎ డాక్టర్స్గా మాకు అట్లాగే అనిపిస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించదు అనమాట. ఫస్ట్ టైం బేబీని అలా బయటకు వచ్చిన బేబీని పట్టుకోవటం, వాడు ఏడు తినటం, ఇట్స్ ఎ నైస్ థింగ్. హలో మ్యామ్. హాయ్, హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్. మ్యామ్ మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్. నేను శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జ్యోతి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ఎన్ని డెలివరీస్ చేశారు మ్యామ్ మీరు ఇప్పటికి వచ్చి? ఆల్మోస్ట్ ఇప్పటివరకు హండ్రెడ్స్ ఆఫ్ డెలివరీస్ చేసి ఉంటాను, నార్మల్ కమ్ సిజేరియన్స్ అన్నీ కలిపి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? 100 డెలివరీస్ చేసిన తర్వాత మీ స్టూడెంట్స్కి ఏదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏదైనా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఫస్ట్ అంటే పేషెంట్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి, పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి, పేషెంట్ని కూడా మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం వీఆర్ డీలింగ్ విత్ మదర్ అండ్ బేబీ, 2 లైఫ్స్ వీఆర్ డీలింగ్ విత్. మనం 2 ప్రాణాలతో చూసుకున్నాం కాబట్టి సో మదర్ అండ్ ఫీటస్ బోత్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మెయిన్ ఆబ్స్టిట్యూషన్ ఒక రోల్ ఉంటుంది. సో మ్యామ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ప్రెగ్నెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ? ఇప్పుడు ఏంటంటే ప్రతి 10 మంది అమ్మాయిలు గైనిక్ ఓపీడీకి వస్తే 9 మందికి పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. అది ఎందువల్ల అంటే మన ఆహారపు అలవాట్లు, మనము ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అండ్ ఏంటంటే స్ట్రెస్ లైఫ్ స్టైల్స్. టైం ఉండదు మన దగ్గర దేనికి కూడా. ఇంతకుముందు ఏంటంటే వాకింగ్ అని కానీ లేకపోతే పొలం పనులు చేయడం కానీ ఆర్ఎల్స్ అన్నిటికీ టైం ఉండేది. ఇప్పుడు ఏంటంటే వెరీ బిజీ షెడ్యూల్స్ అనమాట. ఫోన్ చూసుకోవడానికి, కంప్యూటర్ ముందు కూర్చోడానికి, ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడానికి కూడా మనకి టైం ఉండట్లేదు అని. సో హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ కరెక్ట్ చేసేయచ్చు. సో దీనివల్ల అంటే కరెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఒకటి పీరియడ్ సరిగ్గా రావు, లావ్ అయిపోతారు, మళ్ళీ లావ్ అయిపోవడం వల్ల పీసీఓఎస్ అనేది పెరుగుతుంది. ఇదంతా ఒక సర్కిల్లో పడుతూ ఉంటుంది అనమాట. సో కంటిన్యూస్గా ఈ సర్కిల్లో ఉంటే మనకి డయాబెటీస్ రావచ్చు, ఇంకా ఏంటంటే పేషెంట్ ఒబేసిటీ లైక్ లావ్ అవ్వచ్చు. లావ్ అవ్వడం వల్ల కూడా ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. ఫ్యూచర్లో రాంగ్ రన్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా డయాబెటీస్లో ఉండొచ్చు. సో అలా కంటిన్యూ అవుతుంది అన్నమాట లైఫ్ టైంలో. సో ఏంటంటే ముందు మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఒత్తిళ్ళు మార్చుకోవాలి, అండ్ హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడితే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. మ్యామ్ ప్రెజెంట్ జనరేషన్లో ఎక్కువగా వినిపిస్తున్న పీసీఓడి, థైరాయిడ్, దీనికి రీజన్స్ ఏంటి మ్యామ్?
ఒకటి ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసిందే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల స్ట్రెస్ అదొకటైతే ఇంకా థైరాయిడ్ అంటారా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే దీనికి మనకు అన్ని విధాల టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి మన సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి ముందుగానే ఇంకోటి ఏంటంటే అట్ ప్రెసెంట్ అయోడైజ్డ్ సాల్ట్స్ కూడా వాడుతున్నాం కాబట్టి థైరాయిడ్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం, ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ సమస్య నుంచి థైరాయిడ్ నుంచి మనం ఆల్మోస్ట్ తెచ్చు. కానీ పీసీఓఎస్ అనేది మాత్రం యంగ్ గర్ల్స్ వాళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇదంత పెద్ద ప్రాబ్లం కాదు, బట్ కొన్ని మార్పులు చేసుకుంటే ఆహారపు అలవాట్లో కానీ లేకపోతే మన అలవాట్లో కానీ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. మ్యామ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది పొట్ట పెరగడం, ఓవర్ వెయిట్ అనేది అవ్వడం, వాళ్ళ ఫేసెస్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. దానికి రీజన్స్ ఏంటి? మెయిన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్త్రీకి ప్రెగ్నెన్సీలో వచ్చిన చేంజెస్ అన్నీ తిరిగి నార్మల్ స్టేట్కి రావడానికి 6 వారాలు టైం పడుతుంది. దీన్ని ప్రిపేరల్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో కనుక అంటే లైక్ ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత ఇమ్మీడియట్గా స్త్రీకి బిడ్డ గురించి, సేఫ్టీ గురించి, వాటి గురించి కూడా డిప్రెషన్ అనే అది కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే సైకలాజికల్గా లో అంటే లైక్ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. బేబీని ఏం చేస్తారు, మిల్క్ రాకపోతే పెద్దవాళ్ళందరూ రావట్లేదు అది. సో ఆహారపు అలవాట్ల వల్ల, వాళ్ళకి నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల కూడా సో శరీరంలో ముడతలు రావడం, నిద్ర లేకపోవడం, జుట్టు రాలిపోవడం, ప్రోటీన్ డెఫిషియన్సీ. ఎందుకంటే ప్రెగ్నెంట్ అప్పుడు మనం ఎంత కాల్షియం తీసుకుంటామో పాలిషేటప్పుడు కూడా అంతకన్నా డబుల్ తీసుకోవాలి. కానీ మిల్క్లో సగం కాల్షియం పోతుంది. సో వీటన్నిటి వల్ల కూడా స్త్రీ యొక్క శరీరంలోను జుట్టు లాంటివి రాలడంలోను ఇలాంటి నిద్ర లేమి వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. మ్యామ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా మ్యామ్? బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడం ఎస్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా మేము క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసాం, మొత్తం NPNCD ప్రోగ్రామ్. మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇప్పుడు లీడింగ్లో ఉన్న క్యాన్సర్. చైనా తర్వాత ఇండియా ర్యాంకింగ్ ఫస్ట్ రావడానికి పోటీ పడుతుంది. సో ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే మన బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్లే. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళలో ఏంటంటే సో ఏదైతే రెగ్యులర్గా అన్ప్రొలిఫెరస్ అవన్నీ కూడా ఆగి సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు డెఫినెట్గా. సో ఫీడింగ్ మ్యామ్ మైనర్ మ్యారేజెస్ వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్? గవర్నమెంట్ సర్టెన్ రూల్స్ పెట్టిందండి. అమ్మాయిలకైతే 18 ఏళ్ళు, అబ్బాయిలకైతే 21 ఏళ్ళు. ఎందుకు పెట్టిందంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు టీన్స్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎనీమియా, రక్తహీనత ఉంటుంది. ఎర్లీగా ప్రెగ్నెంట్ అయితే కనుక వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీలు, షుగర్లు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిట్స్ అనేవి, మూర్ఛ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఎర్లీగా సెక్షువల్ లైఫ్కి ఎక్స్పోజ్ అయితే సర్వైకల్ క్యాన్సర్ అని వచ్చే రిస్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సర్టెన్ రూల్స్ పెట్టింది, కానీ అవేమి మనం పాటించట్లేదు. ఇప్పుడు మాకు ఒక సర్క్యులర్ అవుతుంది, ఎనీ గైనకాలజిస్ట్ దగ్గరికి 18 ఏళ్ళు కానీ 19 ఏళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా గనక ప్రెగ్నెంట్ అని తెలిస్తే వెంటనే మనం కన్సర్న్ పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అనేది చట్టాలు కూడా వచ్చాయన్నమాట. సో దానికి మనందరం కలిపి ట్రై చేయాలి. అండ్ మెయిన్గా గ్రామ సచివాలయాలు ఇవన్నీ చెప్తున్నారు, వాళ్ళు ఆధార్ కార్డులు మార్చి కూడా మ్యారేజెస్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే కొంచెం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనకి మన వాళ్ళలో అంతా కౌన్సిలింగ్ కావాలి ఖచ్చితంగా. మ్యామ్ ప్రెజెంట్ నార్మల్ డెలివరీకి స్కోప్ ఉన్నా కావాలని చెప్పి సిజరేన్ చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అవుతుందని చెప్పి కావాలని సిజేరియన్ చేయడం అది తప్పండి. అది ప్రజల్లో వెళ్తే నా అపోహ. మీరు దాని విషయంలో కూడా అంటే ఇది రాంగ్గా కన్వే అవుతుంది. మేము నార్మల్ ట్రై చేస్తామంటాం, బట్ పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 10 మంది పిల్లల్ని 5 కనేవారు, ఇప్పుడు ఒకళ్ళిద్దరికి ఎందుకు పరిమితం అయ్యారు? వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచలేకపోవడం, వీటన్నిటితో ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు చాలు, ఇద్దరు చాలు అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ యొక్క ఎయిమ్స్ కానీ గోల్స్ కానీ మారిపోయాయి అనమాట. చాలా అపురూపంగా చూసుకున్నారు. ఒక్క బిడ్డకు కూడా ఏం ప్రాబ్లం జరగదు. మేము నార్మల్కి ట్రై చేస్తాం. మీరు 100% గ్యారంటీ ఇస్తారా బేబీ బాగుంటుందని అంటే ఎవరికి గ్యారంటీ లేదు. నెక్స్ట్ నిమిషంలో ఏమవుతుందో మనకే తెలియదు. అలాంటప్పుడు 100% గ్యారంటీ ఇవ్వడం అనేది కూడా లేదు. సో ఆ ఎక్స్టర్నల్ పీర్ ప్రెషర్స్ వల్ల మెయిన్ పేరెంట్స్ నుంచి అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్గా ఉండదు, చిన్న నొప్పిని కూడా తట్టుకోవట్లేదు. సో నార్మల్ ఎందుకంటే ఇంతకుముందు పొలం పనులకు వెళ్ళి పొలంలోనే డెలివరీ అయ్యారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి, ఎవరు కూడా అంత ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. సో నార్మల్ డెలివరీకి వచ్చే చిన్న నొప్పులు కూడా తట్టుకోలేక అమ్మో మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది వెంటనే ఆపరేషన్ చేయండి అంటున్నారు. సో ఇన్ని పియర్ ప్రెషర్స్తో మేము ఇన్ కేస్ ఒకవేళ బేబీకి ఏమైనా డిస్ట్రెస్ వచ్చి 24 hours NICUలో పెడితే వాళ్ళు మా చుట్టూ మేము ఏదో తప్పు చేసామని నార్మల్ డెలివరీకి ట్రై చేయట్లేదని చెప్పి బాగా ప్రెషర్ తీసుకొస్తారు. సో ఈ ప్రెషర్ని వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ కలిగించి పిల్లల్ని కూడా కొంచెం సెన్సిటివ్గా లైక్ డెలివరీ అంటే ఇలా ఉంటుంది, ఇలానే నొప్పులు వస్తాయి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని కూడా పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పితే కొంచెం మా మీద బర్డెన్ తగ్గుతుంది. లేకపోతే బేబీ మెయిన్ పరంగా ఆలోచించి మా మీద చాలా స్ట్రెస్ తీసుకొస్తున్నారు. ఆ స్ట్రెస్ వల్ల మేము సిజేరియన్కి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ లేదంటే నార్మల్ అయితే మాకు అదే ఈజీ కదండి. హలో, హాయ్, ఎలా ఉన్నారు?
సో చాలా కోర్సెస్ ఉండగా మీరు గైనకాలజిస్ట్ని చూస్ చేసుకునే రీజన్స్ ఏంటి? అంటే లైక్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో మెడిసిన్ ఉంటుంది, బోత్ సర్జికల్ అండ్ మెడికల్ ఫీల్డ్ అది. ఇంకా డెలివరీస్ అవన్నీ ఉంటాయి. టైప్ ఆఫ్ చాలా ఆస్పెక్ట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. చాలా లైక్ డెలివరీస్ ఉంటాయి, ఓపీలో చూస్తాము, అన్నీ ఉంటాయి. సో అందుకని గైనకి తీసుకున్నాము. సో మీ జూనియర్స్ ఎవరైనా గైనకాలజిస్ట్ తీసుకుంటే వాళ్ళకి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్స్ మీరు ఇస్తారు? తీసుకోమని చెప్తాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెలివరీస్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు లాప్రోస్కోపిక్ అవన్నీ చాలా ఫ్యూచర్లో యూజ్ అయ్యే అన్ని టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి కాబట్టి విల్ టెల్ దెమ్ టు టేక్ ద బ్రాంచ్. సో మీరు ఏమైనా ప్రాక్టీస్ అవి ఏమైనా స్టార్ట్ చేశారా? ఆఫ్టర్ 2 years, ఇంకా మేము ఫస్ట్ ఇయరే కదా, ఇంకా 2 years చదివాక అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. మ్యామ్ మీ పేరు మ్యామ్? నేను డాక్టర్ శిరీష, ఎంఎస్ ఓబీజీ. ఐఎమ్ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ నెల్లూరు. మ్యామ్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గాలి పొడగలు అంటారు కదా మ్యామ్. సో గాలి పొడగ అంటే ఏంటి మ్యామ్? అది దేనికి వస్తారు మ్యామ్? గాలి బుడగలు అనేది అది ఒక యాక్చువల్గా అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది గాలి బుడగలు ఉంటేనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల గాలి బుడగలు రావచ్చు. అండ్ దట్ విల్ బి ఏ సైకిల్. ఆ సైకిల్ను బ్రేక్ చేయాలంటే మన చేతిలో ఉన్నది ఏంటి అంటే వెయిట్ రిడక్షన్. వెయిట్ ఎక్కువ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే సడన్ వెయిట్ గెయిన్, ఎక్స్ట్రీమ్ సడన్ వెయిట్ లాస్ కూడా. సో వెయిట్ రిడక్షన్ని మనం ప్లాన్ చేసుకుంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యామ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఉమెన్స్లో కనిపించే హార్మోనల్ చేంజెస్ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి. అందులో కొంచెం సిగ్నిఫికెంట్గా హెచ్సిజీ అని ఒక హార్మోన్ ఉంటుంది. సో దాని వలన మెయిన్గా ప్రెగ్నెన్సీ అనగానే వామిటింగ్స్ అవుతున్నాయి ఇలాంటివన్నీ చెప్తారు. అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ హై హార్మోన్స్. అంటే నార్మల్గా అమ్మాయిల్లో ఉండే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, అవి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అవుతాయి. సో వాటి వలన కూడా కొంచెం మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం ముందే తెలుసుకుని వీ షుడ్ సపోర్ట్ ద ప్రెగ్నెంట్ లేడీ. సో అప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా వెళ్తుంది. సో మ్యామ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఉమెన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. బాడీ షేప్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, సో చాలా చేంజెస్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి మ్యామ్? ఓవర్ వెయిట్ అనేది అంటే ముందు నుంచి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే మనం ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి ముందే కౌన్సిల్ చేయాలి. ప్రెగ్నెన్సీలో కొంత వెయిట్ గెయిన్ అలౌడ్, అది డిపెండ్స్. వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎంత ఉన్నారో అనే దాన్ని బట్టి దాని వెయిట్ గెయిన్ అనేది మనం అలౌ చేస్తాం. సో అప్పుడు కొంచెం ముందే వెయిట్ గెయిన్, వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండానే వాళ్ళకి చెప్పాలి. మ్యాక్సిమం ఒక 7 kg అంతే వెయిట్ గెయిన్ ఉండాలి, అంతకుమించి ఉండకూడదు అని ముందే వాళ్ళకి కౌన్సిల్ చేయాలి. ఆఫ్టర్ డెలివరీ కొంచెం క్యాలరీస్ ఫీడింగ్ కోసం అని చెప్పి, కొంచెం క్యాలరీస్ కోసం అని చెప్పి ఫుడ్ తీసుకోమంటాం. కానీ యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరికి, నీకు నీ బేబీకి ఇద్దరికి సరిపడా ఫుడ్ తినాలి, సో డబల్ తినాలి, అవన్నీ కొంచెం మిత్స్. అవన్నీ ఫాలో అవ్వకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక మినిమం అంటే మరీ కట్ షార్ట్ చేయకూడదు. బేబీకి ఫీడింగ్ సరిపడా తీసుకుని బ్యాలెన్స్డ్గా చేస్తే అంత వెయిట్ గెయిన్ ఏమి ఉండరు. ఒకవేళ వెయిట్ గెయిన్ వచ్చినా ప్రాపర్ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే తగ్గుతారు. మ్యామ్ డెలివరీ టైంలో ఉమెన్ ఎలాంటి కేరింగ్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి హెల్తీ నార్మల్ డెలివరీ అవుతుంది? నార్మల్ డెలివరీకి ఫుడ్ అని డైరెక్ట్గా చెప్పలేమమ్మా. మొదటి నుంచి కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. సెడెంటరీ లైఫ్, పాతకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బావిలో నీళ్లు తోడేవాళ్ళు, కింద కూర్చుని వంట చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. వాళ్ళకంతా నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు అవి ఏం చేయట్లేదు. ప్రెగ్నెంట్ అనగానే రెస్ట్, అది చేయకూడదు. సో ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. కొన్ని పర్టికులర్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే కొంచెం రిలాక్సేషన్ వస్తే ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ పెరుగుతుంది. దీనివల్ల నార్మల్ డెలివరీ అయిపోతుంది అని 100% అయితే చెప్పలేము. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, డబ్బా పాలు ఇస్తున్నారు. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమి ఉన్నాయంటారా మ్యామ్? బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడం వల్ల డెఫినెట్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ పెరుగుతాయి. గ్యారంటీ వస్తుంది అని చెప్పలేము కానీ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీకి అది హెల్ప్ఫుల్ ఉంటుంది, మదర్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ కానీ, వైటమిన్స్ కానీ, ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ అన్నీ బాగా బ్రెస్ట్ మిల్క్లో కరెక్ట్ అమౌంట్లో వస్తాయి. మదర్కి కూడా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, వెయిట్ లాస్కి కూడా ఈ ఫీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ బేబీ టు మదర్ బాండింగ్ కూడా బాగుంటుంది. మదర్ ఫీడింగ్ డైరెక్ట్గా ఇస్తే, ఆబ్వియస్గా మీ విడిగా బయట నుంచి ఇస్తే ఆ బాండింగ్
కొంచెం కష్టం అవుతుంది, ఉండదు అని చెప్పం, బట్ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఏంటంటే నార్మల్ డెలివరీకి స్కోప్ ఉన్నా సిజరింగ్ చేస్తున్నారు. సో దానిపై మీ మా సిజేరియన్ స్కోప్ ఉన్నా సిజేరియన్ చేస్తున్నారు అనేది అంటే అది మనం అంత గట్టిగా చెప్పలేమమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇరాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీరాలో రిస్క్ కొంచెం ఉంటే కూడా పేషెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎ స్మాల్ 1% రిస్క్ ఆల్సో. సో అలాంటప్పుడు ఇంకా డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకోలేరు. అంతే తప్ప కావాలని ఆపరేషన్ చేసేస్తున్నారు అంటే నేను 100% దానికి చెప్పలేనమ్మా. ఛాన్సెస్ అయితే నార్మల్కి ప్రయత్నించవచ్చు, పాతకాలం లాగా నార్మలే అయ్యేదాకా వెయిట్ చేస్తాము అన్నంత రిస్క్ అయితే ఇప్పుడు ఎవరు తీసుకోలేకపోతున్నారు. అంతే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.